హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు సెత్ రాలెన్స్ గారి బర్త్డే. ఊరి నాయన హ్యాపీ బర్త్డే టు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది. డబ్ల్యూడబ్ల్యూ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ మ్యాచ్. సెమీ జైన్ వర్సెస్ సెత్ రాలెన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్, వీళ్ళ ముగ్గురి మధ్య డబ్ల్యూడబ్ల్యూ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయింది. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాసన్ రీడ్ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక చూడు సెమీ జైన్ పైన చాలా డేంజరస్ గా అటాక్ చేశారు. ఆ తర్వాత జే ఉసోగాడు వస్తాడు. జే ఉసోగాడు వచ్చి వీళ్ళిద్దరి పైన అటాక్ చేశారు. ఆ తర్వాత జే ఉసోగాన్ పైన అటాక్ చేసేస్తారు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని చాలా డేంజరస్ పంచిస్తాడు సెమీ జైన్. ఆ తర్వాత జే ఉసోగానికి బ్రాసన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ వాళ్ళిద్దరు పండ పెడతారు చాలా డేంజరస్ గా గుద్ది. ఆ తర్వాత మధ్యలో డామినిక్ మిస్టీరియో వచ్చి చైర్ ని ఇస్తాడు ఫిన్ బ్యాలర్ ని చైర్ ఇవ్వంగానే ఇక చూడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఆ చైర్ పైన స్టంప్ వేసేస్తాడు ఫిన్ బ్యాలర్ గానికి. ఆ తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ లో క్వాలిఫై అయిపోతాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఆన్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత సీఎం పంక్ వచ్చి ఇక చూడు సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసి వెళ్ళిపోతాడు. ఇక చాలా డేంజరస్ గా మారుతుంది ఫైనల్ మ్యాచ్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. మరొకటి ఏంటిదంటే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కొత్త మెంబర్స్ రాబోతున్నారు. వాళ్ళు వీళ్ళే. స్టెఫనీ వాక్వేర్ ఏమో డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలోకి వెళ్ళిపోతుంది అండ్ జార్డెన్ గ్రేస్ ఏమో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక చూద్దాం డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీళ్ళతో ఏమైనా కొత్తగా ట్రై చేస్తారేమో. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ తో పోరాడబోతుంది ఎవరో తెలుసా? ఓరి నాయనో, ఏ ఈవెంటో తెలుసా? ఎన్ఎక్స్టీ ద గ్రేటెస్ట్ అమెరికన్ బేస్. ఓరి నాయనో, ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ టాక్సెస్ లో పెట్టంగానే ఇక చూడు డబ్ల్యూడబ్ల్యూకి ఏమైందో ఏమో తెలియదు కానీ పోటీ చేయాలని అనిపించిందేమో. అందుకే డబ్ల్యూడబ్ల్యూ ఎన్ఎక్స్టీ ద గ్రేట్ అమెరికన్ ఆ బేస్ అని ఆ ఈవెంట్ తోని హెడ్ టు హెడ్ కానున్నాయి. చూడండి, ఏఈడబ్ల్యూ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ ఎన్ఎక్స్టీఆ అని మనకు జూలై 12వ తేదీననే తెలుస్తుంది. ఈ రెండు ఈవెంట్ ఒకటేసారి ఒకటే రోజున ఒకటే గంటలో ప్రారంభం కానున్నాయి. ఇక ఎలా జరుగుతుందో ఏమో కానీ ఇద్దరు మాత్రం టక్కా ఫోరే ఉన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏఈడబ్ల్యూతో పోరాడబోతుంది అంటే ఏఈడబ్ల్యూనే గెలుస్తుంది. ఎందుకనంటే ఒక్కసారి మీరు ఏఈడబ్ల్యూలో మ్యాచెస్ చూస్తే నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయి. నిజంగా ఆ ఎంట్రుకలన్నీ ఇక నిలబడిపోతాయి. అంత డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ అంటే ఒక రెస్సల్ మీనియా లెక్క. ఆ రెస్సల్ మీనియా లెవెల్లో మ్యాచెస్ ఉంటాయి. చాలా డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి. ఒకటే రోజులా 10-12 మ్యాచెస్ ఉంటాయి. చాలా డేంజరస్ గా నిజంగా చూడండి. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ జూలై 12న యూరో స్పోర్ట్ టీవీ ఛానల్లో. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ లో జాన్ మాక్స్లీ వర్సెస్ యాడమ్ పేజ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో టక్కా 4 మ్యాచ్, చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ లో మీరు చూస్తారు, చాలా డేంజరస్ మ్యాచ్ ఇది మాత్రం ఆసమ్ మ్యాచ్. నిజంగా విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్. ఓరి నాయనో, టోనీ స్ట్రోమ్ వర్సెస్ మర్సిడీస్ మోన్ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతున్నాయి. చాలా డేంజరస్ గా ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ లో ఓరి నాయనో చూస్తేనే మతిపోతుంది. చాలా డేంజరస్ గా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ లో. జూలై 12వ తేదీన గ్లోబ్ లైఫ్ స్టేడియం లో జరగబోతుంది ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్. ఇంకా 45-44 రోజులు మాత్రమే మిగిలి ఉంది ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ కి. చాలా డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి. ఒకటే రోజు 14-15 మ్యాచెస్ ఉంటాయి. చాలా డేంజరస్ గా ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ అంటే ఒక రెస్సల్ మీనియా లెవెల్లో మ్యాచెస్ ఉంటాయి. రెస్సల్ మీనియా లాగానే మన డబ్ల్యూడబ్ల్యూలో ఏదైనా పెద్ద ఈవెంట్ ఉందా అని అంటే అది రెస్సల్ మీనియా. ఏఈడబ్ల్యూలో కూడా పెద్ద ఈవెంట్ ఏదైనా ఉందా అని అంటే ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్. అది కూడా సేమ్ టు సేమ్ రెస్సల్ మేనియా లాగానే ఉంటుంది. 14-15 మ్యాచెస్ ఉంటాయి. చూడండి, చాలా బాగుంటుంది. నేను నిజంగా చెప్పాలి అని అంటే ఏఈడబ్ల్యూ ముంగట డబ్ల్యూడబ్ల్యూ ఏం పనికి రాదు. ఏఈడబ్ల్యూ మ్యాచెస్ ముంగట డబ్ల్యూడబ్ల్యూ డబ్బా మ్యాచెస్ ఏం పనికి రావు. అంత డేంజరస్ గా జరుగుతాయి ఏఈడబ్ల్యూలో మ్యాచెస్. నిజంగా మీరు చూస్తే కళ్ళారా చూసినట్టు ఉంటది. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ చూడండి, చాలా డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి. డబ్ల్యూడబ్ల్యూ నుండి మరొక అప్డేట్ వచ్చేసింది. రెస్సల్ మేనియా వచ్చేసారి రెస్సల్ మేనియా జరగడం లేదు.
ఏంద్రా నువ్వు అనేది మతి లేక మాట్లాడుతున్నావా లేకపోతే గతి లేక మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావురా అని అంటే, నిజంగా WrestleMania 42 నెక్స్ట్ ఇయర్ జరగడం లేదు. WrestleMania స్థానంలో WWE మనీ ఇన్ ద బ్యాంక్ ని రీప్లేస్ చేస్తారంట. ఊరి నేను ఇది చాలా బాధాకరమైన విషయం. అతి బిగ్గెస్ట్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం ఏంది అనిపిస్తుంది నాకు. అది ఈసారి కాదు, వచ్చేసారి ఏం జరుగుతుందో చూడాలి. WWE మనీ ఇన్ ద బ్యాంకా లేకపోతే WWE WrestleMania 42 అనేసి. కానీ ఈ మనీ ఇన్ ద బ్యాంక్ లో ఓరి నాయనో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. కోడి రోడ్స్ అండ్ WWE ఛాంపియన్ జే ఊసో వర్సెస్ WWE అండర్ స్పిరిట్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ లోగన్ పాల్. ఓరి నాయనో వీళ్ళ నలుగురి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో. చూడాలి ఎవరు గెలుస్తారో ఏమో మనీ ఇన్ ద బ్యాంక్ లో. ఇప్పుడు వచ్చే సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో CM పంక్ వర్సెస్ జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్యలో అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుందని రూమర్స్ వస్తున్నాయి. ఇదే కాదు, జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుందని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇదే కాదు, కోడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్యలో కూడా అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ వస్తున్నాయి సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఈ రూమర్ కూడా వస్తున్నాయి, ఓరి నాయనో వీళ్ళ నలుగురి మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది అని. ఈ 2025 సమ్మర్ స్లామ్ ని సేమ్ టు సేమ్ WrestleMania లాగానే మార్చేశారు. ఇలాగా అని అంటే WrestleMania నైట్ 1 అండ్ WrestleMania నైట్ 2 లాగా సమ్మర్ స్లామ్ నైట్ 1 అండ్ సమ్మర్ స్లామ్ నైట్ 2 జరగబోతున్నాయి. ఫస్ట్ ఎవర్ WWE సమ్మర్ స్లామ్ సేమ్ టు సేమ్ WrestleMania లాగా ఫస్ట్ టైం సమ్మర్ స్లామ్ 2 రోజులు జరగబోతున్నాయి. ఈ దాంట్లో కూడా సేమ్ టు సేమ్ WrestleMania లెవెల్లో మ్యాచెస్ ఉంటాయి. చూడండి, ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.